పొద్దుగాల ఒక వీడియో చేసిన కదా, గౌతమ్ కృష్ణ అట్లనే హరితేజ వీళ్ళిద్దరి నామినేషన్లలో ఉన్న పాయింట్లు లైవ్లో అద్భుతమైన పాయింట్లోనే ఎపిసోడ్లు లేవు, అందుకని చెప్పి వీడియోలు చేస్తున్నా. లైవ్ చూసిన తర్వాత మెస్మరైజింగ్ ఉందని చెప్పిన కదా, దాని కంటిన్యూషన్ ఇది పార్ట్ 2. అయితే దాని తర్వాత వచ్చిన నామినేషన్లన్నీ పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు. అంటే లైవ్లో ఉన్నట్టుగానే ఎపిసోడ్లో కూడా ఉన్నాయి. అంటే నైని పవన్ పెట్టిన రీజన్స్, విష్ణుప్రియ చేసుకున్న ఆర్గ్యుమెంట్లు దాదాపు అట్నే ఉన్నాయి. అండ్ మెహబూబ్ అయితే సేమ్. ఆ రీజన్స్ ఎందుకు ఇచ్చిండో తెలియదు, అది పెద్ద ఆర్గ్యుమెంట్ కూడా జరగలేదు, కనెక్షన్ లేదు, ఐ కాంటాక్ట్ లేదు. అండ్ దానికి మళ్ళీ అసలు మెహబూబ్ దిల్సే లాంటి ప్లేయరు ఇట్లాంటి పాయింట్స్ పెట్టడం దారుణంగా అనిపించింది. అండ్ ఇంకోటి, మెహబూబ్ దిల్సే నామినేషన్లలో పెద్ద మైనస్ ఏం తెలుసా, ఆయన చెప్పిన స్టేట్మెంట్ని ఆయన్నే కాంట్రడిక్టింగ్ చేసి, అంటే నబీలు ఆ తర్వాత లాస్ట్లో మొత్తం సినారియో అయిపోయిన తర్వాత ఈ ఎపిసోడ్లో వస్తుంది, లాస్ట్లో మెహబూబ్ దిల్సన్ నామినేట్ చేస్తారు. ఏది రాయల్ క్లాన్ నుంచి ఒక ఇద్దరిని నామినేట్ చేయాలని చెప్పి ఓజీ వాళ్ళకి బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇస్తే, అందులోకి వెళ్ళి మెహబూబ్ దిల్సన్ నామినేట్ చేసి, అమ్మాయిలు అందరూ కూడా ఏమంటారు అంటే, ఆయన మీరు అన్నారు కదా కనెక్షన్ లేదు అని చెప్పి, కనెక్షన్ వామ్ వెల్కమింగ్ లేదు, మాట్లాడడానికి ట్రై చేస్తే అటు నుంచి ఎనర్జీ రాలేదన్నారు కదా, మీరు అసలు అట్లాంటి ఎనర్జీ ఏం ఇవ్వలేదు, అట్లాంటి మాట్లాడడానికి ఛాన్స్ కూడా తీసుకోలేదు, మీరు అంతా దూరంగానే ఉన్నారు, అమ్మాయిలతో పెద్దగా మాట్లాడలేదట అని నబీల్ వచ్చి చెప్తాడు. చెప్తే మెహబూబ్ దిల్సే ఏమంటాడు తెలుసా, సింపుల్గా, నేను అమ్మాయిలకి కొంచెం అది ఇస్తాను కంఫర్ట్ జోను, నేను టక్కన పోయి అబ్బాయిలతో ఉన్నంత ఫ్రీగా అమ్మాయిలతో ఉండలేను, అది నా నేచరు. సో నేను అమ్మాయిలకు కంఫర్ట్ జోన్ ఇస్తా, వాళ్ళు వచ్చి ఫ్రీగా మాట్లాడగలిగితేనే, వాళ్ళు ఫ్రీగా ఫీల్ అయితేనే మాట్లాడవచ్చు అన్న కంఫర్ట్ జోన్ ఇస్తాను నేను. అంటే అక్కడ అమ్మాయిలంతా టక్కుని నలుగురు తిరిగి నువ్వే మాట్లాడా అంటున్నావు, కంఫర్ట్ జోన్ అంటున్నావు, మేమందరం కూడా నీ కంఫర్ట్ జోనే ఇచ్చినాము, నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడదని తీయని, కనెక్షన్ రాలేదని నామినేషన్ ఎట్లా ఇస్తావని చెప్పి ఇజ్జత్ తీసిరా బా, ఘోరం అంటే ఘోరం. పాపం మెహబూబ్ దిల్సే కంప్లీట్గా ఈ సీజన్ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే మిడ్ నైట్ ముచ్చట్లలో కంప్లీట్గా నబీలు ఏమేమి టాస్క్లు జరిగినాయి, సర్వైవల్ ఫిట్టెస్ట్ అంటే ఏంటిది అని అడుగుతాడు. మెహబూబ్ దిల్సే సర్వైవల్ ఫిట్టెస్ట్ టాస్క్లు అంటే ఏం జరిగినాయి అని అంటాడు. అంటే ఒక్కొక్క టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇండ్యూరెన్స్ టాస్క్ ఇట్లా పట్టుకొని ఉన్నాము, ఈ టాస్క్ ఆడినాం, ఆ టాస్క్ ఆడినాం, ఇట్లా ఆడినాం, వాళ్ళు ఇన్ని గెలిచారు, మేము ఇన్ని గెలిచినాం, అందులో నాకు మంచి స్కోప్ వచ్చింది, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ అర్ధగంట కాదు, ఒక గంటన్నర ముచ్చట పెట్టారు. అంతసేపు ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నాడు. అసలు ఆయన ఎపిసోడ్లో చూడలేదన్న ఫీలింగ్ వచ్చింది. పైకి నాగమణి గంటతోటి ఒక రకమైన అంటే కోల్డ్ వార్ టైప్లో, అంటే నాగమణి గంట చిన్నగా ఏదో కోల్డ్ వార్ ఇసిరినట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. కవ్వింపు చర్యలు చేసిన నాగమణి గంట మెహబూబ్ని, ఏంటి చాలా తెలివిగా ఉన్నావు, ఇట్లాంటి తెలివికల్లో నేను నామినేట్ చేయాలనిపిస్తే తెలుసా అంటాడు. అంటే దేనికి అంటే, నువ్వు ఇట్లాంటి చిన్న కవ్వింపు చర్యలు జరిగినాయి, అవన్నీ ఎపిసోడ్లో చూపిస్తారో లేదో తెలియదు, కానీ చూపిస్తారు అనుకుంటున్నా. అంటే కొన్ని డిఫరెంట్ మూమెంట్స్ లాగా అనిపించినాయి. అండ్ ఇంకోటి, మనకి అవినాష్ మనకి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లో అవినాష్ నామినేషన్స్ ఉంటాయి, రొట్టభ్య అన్నట్టుంటాయి అన్నట్టు. అంటే కంప్లీట్గా ఒక ఫ్రేమ్ చేసుకోకుండా, అంటే అవినాష్ కనీసం కూడా ఒక నామినేషన్ రీజన్ ఫ్రేమ్ చేసుకోకుండా, అండ్ ఒక డంబెస్ట్ రీజన్ అనాలన్నా దీన్ని ఏమంటారో తెలియదు, కానీ నువ్వు ఆడోళ్ళతో ఆడినవని పృథ్వీని నామినేట్ చేస్తాడు. దానికి పృథ్వీ ఎక్కిండు కదా, అంటే ఆడోళ్ళు ఏంది మొగలేంది పోయి అందరికీ దెబ్బలు తాకినాయి, అందరం కష్టపడి అందరూ ఆడినావు, అంటే నువ్వు అసలు ఆ టాస్క్ కాకుండా ఇంకేమన్నావు, టాస్కులు కాకుండా ఇంకేమన్నావు, అసలు గేమ్ ఏడా ఆడినావు అంటాడు. ఏంటిది గేమ్ అంటే ఏంటి చెప్పు, నువ్వు గేమ్ అంటే ఏంటి చెప్పు అని ఒక 100-200 సార్లు ఒర్రిచ్చిండే పృథ్వీ. చెప్పు గేమ్ అంటే ఏంటి చెప్పు, గేమ్ ఏంటి ఆడేది ఏంటి చెప్పు, గేమ్ ఏంటి చెప్పు, నేను టాస్క్ ఆడాను, ఇంకేంటి ఫ్లర్టింగ్ అది నేను చేస్తున్నాను అంటున్నాను, ఓకే చేస్తున్నాను, ఇంకా ఏంటి చెప్పు, నీ దృష్టిలో గేమ్ అంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి అని ఒక మాట అన్నాడు. అనగానే ఎంటర్టైన్మెంట్ అంటే ఎలా చేయాలి చెప్పు, ఎలా చేయాలి చెప్పు, ఏం చేయాలి చెప్పు, నువ్వేం చేయాలి చెప్పు అని చెప్పి బుర్ర తిన్నాడు దెబ్బకి. అసలు నువ్వు ఎందుకు వచ్చినావు అంటాడు అవినాష్. అంటే విన్నర్ అవ్వడానికి వచ్చినంటే విన్నవు అక్కడికి క్లోజ్, అంతే. ఏం చెప్పలేకపోయింది అనిపించింది. అవినాష్ నామినేషన్స్ అంత దారుణంగా ఉన్నాయి ఇవాళ. ఇప్పుడు ఇది జస్ట్ నేను ట్రైలర్ చెప్తున్నా, ఎపిసోడ్ చూసినాక ఇంకా మనం ఎక్కువ మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి, గౌతమ్ కృష్ణ అయితే ఏమి మెచ్యూర్ అయ్యిండబ్బా, ఏమి తెలుగు కల్లోడు అయిపోయిండబ్బా అనిపించింది. కంప్లీట్గా బయటది ఇవతలది క్యాలిక్యులేట్ చేస్తూ చెప్తున్న పాయింట్లు అయితే అదే ఖతర్నాక్ ఉన్నాయి. అదే కైండ్ ఆఫ్ మెంటాలిటీ తోటి ముందరికి పోతే మాత్రం వైల్డ్ కార్డ్ నుంచి ఒక విన్నర్ కంటెస్టెంటో టాప్ 5 కంటెస్టెంటో చిక్కినట్టే మనకి. ఎందుకంటే గౌతమ్ కృష్ణ నైని పావని గురించి ఆలోచించిన విధానం కావచ్చు, ఈరోజు అదేమది నామినేషన్ నుంచి ప్రొటెక్షన్ షీల్డ్ ఒకటి వీళ్ళు గెలుచుకున్నారు కదా, ఆ షీల్డ్ని వాడుకోవచ్చు, ఇమ్యూనిటీ షీల్డ్ కూడా ఉంది, అది కూడా ఎప్పుడన్నా వాడుకోవచ్చు వీళ్ళు. అయితే నామినేషన్ షీల్డ్ని మీరు ఎవరికి వాడతారు అని చెప్పి అంటే, అక్కడ గ్రూప్ డిస్కషన్స్ కూర్చొని పెడితే నైని పావని పోయినసారి 1 వీక్ వెళ్ళిపోయింది, సో అలాంటి థ్రెట్ ఓన్లీ నైని పావనికి ఈసారి కూడా ఉండే ఛాన్స్ ఉంది, కాబట్టి
మనం ఒకసారి ఆలోచిద్దామని అందరిని అడిగితే అందరూ యాక్సెప్ట్ చేసిరు. భలే అనిపించింది. గౌతమ్ కృష్ణ ఆ పాయింట్ పెట్టడేంది, అందరిని ఒప్పించేటట్టు మాట్లాడేంది, ఆ పాయింట్లో పెట్టిన విధానానికి అందరూ మెస్మరైజ్, అరే కరెక్ట్ చెప్పిన గౌతమ్ కరెక్ట్ చెప్పాడు అని చెప్పి కన్ఫర్మ్ చేస్తారు. ఎందుకంటే మేము కనీసం రోహిణి 3 వీక్స్ అన్న ఉండి అనుకోకుండా నామినేట్ అయిపోయింది. దానికంటే దారుణంగా 1 వీక్కి ఆట అయినా వెళ్ళిపోయింది కాబట్టి కనీసం ఫ్యాన్ బేస్ లేదా అన్న పాయింట్ వచ్చింది అన్నట్టు. కానీ ఈసారి నైని భవానికి గట్టిగానే ఉంటుంది, నథింగ్ టు వరీ. అట్లా ఒకవేళ నామినేషన్లోకి వచ్చినా గట్టిగానే ఉంటుంది. కానీ స్కోప్ ఇద్దాం, 1 వీక్కే లాస్ట్ టైం, మళ్ళీ 1 వీక్కే ఈసారి జరిగితే బాగోదు కాబట్టి వాళ్ళందరూ నామినేట్ చేస్తారని చెప్పి ఆ షీల్డ్ ఆమెకి ఇప్పించిండు గౌతమ్ కృష్ణ. భలే అనిపించింది. అండ్ గౌతమ్ కృష్ణ అక్కడ కూర్చుని పెట్టి ఒక్కొక్కరికి ప్రేరణకు కానీ యష్మికి కానీ చెప్తున్న పాయింట్స్ వాళ్ళు వినాలంతే, వినకపోతే వేస్ట్. అంత క్లారిటీ పూజ కూర్చున్నట్టు ఎవరు చెప్పాడు. టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ వెరీ మెచ్యూర్డ్గా, అసలు టేస్టీ తేజ గురించి అయితే చెప్పనవసరం లేదు. పొగిడితే ఫ్రెండ్ని పొగిడినా అని ఫీల్ అవుతారేమో జనాలు, కానీ లిటరల్లీ ఆ చెప్పిన పాయింట్స్కి నిన్న ఈ రోజు కూడా మనకు టెలికాస్ట్ అయ్యే నామినేషన్ అన్నిట్లలోకి వెళ్ళి బెస్ట్ పాయింట్స్ అంటే టేస్టీ తేజది మొత్తం లైవ్లో ఉన్నదంతా కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేసారు. ఎందుకంటే అంత స్కోప్ ఉంది, అందుకని చెప్పి ఆ ముందున్న కట్ చేసిరేమో. కానీ మెహబూబ్ దిల్చేయి ఇంకా కట్ చేసినా తప్పలేదు. కానీ టోటల్గా టేస్టీ తేజ తీసుకొచ్చి లైవ్లో ఏం జరిగిందో అది పెట్టిరు. అంత బాగా మాట్లాడిండు టేస్టీ తేజ. ఓకే, అయితే ఇక మనకి నైని భవాని చేసింది, విష్ణుప్రియని ఒక పాయింట్ చేసింది కదా. అవును, అవినాష్ పురాగా చేసేద్దాం అబ్బా. అవినాష్ ఒకటేమో పృథ్వీని చేసిండు, చెప్పిన రీజన్ అయితే వేస్ట్ రీజను. అండ్ అవినాష్ ఆ తర్వాత యష్మిని చేసిండు. యష్మిది ఏంటంటే సేమ్ మళ్ళీ అవే పాయింట్లు చెప్పిండు, పెద్ద పాయింట్లు ఏం చెప్పలే. కాకపోతే ఇక్కడ ఒకటి యాడ్ ఆన్ పాయింట్ సడన్గా దొరికింది. ఇది అవినాష్కి ఏంటిది, ఫుడ్ విషయంలో మనీకి ఇవ్వాలి కదా, నువ్వు నిఖిల్కి ఎందుకు ఇచ్చినావు అని ఒక పాయింట్, ప్రతి నామినేషన్ నువ్వే చేస్తావు అన్నది ఇంకో పాయింట్. సేమ్ నిన్న వాళ్ళందరూ చెప్పిన పాయింట్లే మళ్ళీ చెప్పిండు. ఆ తర్వాత ఇంతకుముందు నువ్వు నాగమణి కంటని టేస్టీ తేజ నామినేట్ చేసినప్పుడు నువ్వు క్లాప్స్ కొట్టినావు కదా, ఆ బిహేవియర్ కరెక్ట్ కాదు, నువ్వు టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది, నువ్వు గర్జు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది అంటే నేను గర్జు పెట్టుకోలేను అని అంటది. గర్జు పెట్టుకోలేదు నేను అని యష్మి అనగానే ఎంబటే ఇక్కడ పాయింట్ దొరికింది అనిపించింది, ఆయనకు లూప్ హోల్ దొరికింది. నామినేషన్ ప్రక్రియలో మణికంఠ గురించి ఎవరైనా మాట్లాడతారా, నువ్వు ఎదురు చూస్తున్నావు, ఎదురు చూసి మణికంఠకు ఎవరైనా చేయగానే నువ్వు చప్పట్లు కొట్టినావు అంటే నీకు తప్పు అని చెప్తాడు. లేదు నేను గర్జు పెట్టుకోలేదంటే గర్జు పెట్టుకున్నావు కాబట్టి నువ్వు క్లాప్స్ కొట్టినావు. ఇక మణికంఠ వైఫ్ కిడ్ ఇదంతా నీకు ఫేక్ అనిపిస్తుందా, అతని బాధ నీకు ఫేక్ అనిపిస్తుందా అని ఏదో మణికంఠ తరపున లాయర్ కదా కోర్టులో వాదించినట్టు వాదించాడు. చూడ్డానికి మళ్ళీ లాస్ట్కి వస్తే యష్మిని కూల్ చేసిండు. ఇదే ఒక కమిడియన్కి ఉన్న ఒక ప్లస్ పాయింట్. లాస్ట్కి వస్తే ఏం చేసిండంటే చూడ్డానికి చాలా అందంగా ఉంది, ఈమెంట్రా మణికంఠ విషయంలో ఇలా బిహేవ్ చేస్తుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంట్రా అట్లా పెడుతుంది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు తెలుసా. అనగానే యష్మికి నవ్వొచ్చి ఓకే నాకు అర్థమైంది, నేను మార్చుకుంటాను, కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఆడుగా వచ్చాయి అనమాట అంటాను. ఇప్పుడాక నీకు గర్జు ఉంది, మణికంఠ మీద ఆడుకుంటున్నావు అని పాయింట్ చెప్పినంత మర్చిపోయింది ఆమె. అట్లా ఉంటుంది అన్నట్టు. అండ్ ఈరోజు మనకు గంగవ్వ నామినేషన్ చూడబోతున్నాం. గంగవ్వ నామినేషన్స్ ఏమీ లేదు, చాలా సింపుల్. పాయింట్ పెట్టినట్టే ఉంది కానీ పాయింట్ లేదు. అండ్ విష్ణుప్రియ విషయంలో మాట్లాడిన పాయింట్స్ కరెక్టే, కానీ విష్ణుప్రియ అంతే అబ్బా. ఇక నాగార్జున గారు ఫైర్ ఏది అంటే ఫైర్ అంటే ఎట్లుంటుంది అని అడిగింది. ఇంకేముంటుంది చెప్పు ఆమె దగ్గర నుంచి, ఏమి రాదు. విష్ణుప్రియ అంతే, అట్లుండి మీకు నచ్చితే నచ్చాలే, లేదంటే లేదు. కొంతమంది కామెంట్లలో విష్ణుప్రియ స్మోకింగ్ గురించి పెడుతున్నారు. వదిలేయరబ్బా, అవన్నీ మనం వదిలేద్దాం. చాలా సీజన్స్లో దాని గురించి మాట్లాడినా అదంతా వర్కౌట్ కాదు కాబట్టి వేస్ట్ ఆఫ్ టాపిక్. ఎందుకు ఇప్పుడు నిఖిల్ తాగుతలేడా, పృథ్వీ తాగుతలేడా, ఇంకెవరైనా తాగుతలేరు, కానీ అవన్నీ వదిలేస్తే మనకు సంబంధం లేని ముచ్చట్ల కింద విష్ణుప్రియ అంతే సైలెంట్గా ఉంటుంది. సైలెంట్గా ఇన్ ద సెన్స్ గేమ్లో నామినేషన్స్లో సైలెంట్గా ఉంటుంది. ఆ నవ్వులు, ఆ చిన్న చిన్న అల్లరి పనులు, ఆ క్యూట్నెస్ అవి మాత్రమే విష్ణుప్రియ అని భావించి ముందుకు పోవాలంతే. ఫైర్ ఉండి నామినేషన్లో గట్టిగా పాయింట్లు పెట్టి ఆర్గ్యూ చేసి అవతలను మూపించేసి టాస్కులలో ఎగబడి ఆడి ఆమె విన్నర్ అయ్యి చీఫ్ అయ్యి కంట్రోల్ అయిపోయి 1వ వారం 2వ వారం 3వ వారం చీఫ్గా అవన్నీ ఏం ఎక్స్పెక్ట్ చేసేది లేదు. కానీ విష్ణుప్రియ బాగా డ్యాన్స్ చేస్తుంది, అల్లరిగా మాట్లాడుతుంది, కామెడీ చేస్తుంది, దట్స్ ఇట్. పృథ్వీతోటి తిరుగుతూ ఉంటుంది, పృథ్వీతోటి ఆ ఫ్లట్టింగ్ అదంతా తిరుగుతూ ఉంటుంది. అది ఆమెకి సంతోషం ఇస్తున్న పాయింట్ కాబట్టి నేను ఇట్లే ఉంటాను, ఎవ్వరు చెప్పినా అదే పాయింట్ చెప్పింది. నేనేంటో చూపిస్తున్నా అంతే. నాగార్జున గారు నన్ను ఎప్పుడు తప్పని లేదే, ఏందో వీళ్ళు వెరైటీ మనుషులు అబ్బా. వీళ్ళు నాగార్జున గారు తప్పని లేదని మాట్లాడతారు అబ్బా వీళ్ళు. ప్రతి ఒక్కసారి నాగార్జున గారు తప్పనరు, తప్పుని ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తప్పదు, టీఆర్పీ రావాలంటే కొంచెం శిశుపాలుడి 100వ తప్పు దాకా ఎదురు చూస్తారు. 100వ తప్పు అయిపోయిన తర్వాత అప్పుడు శిక్షిస్తారు. నామినేషన్లో వచ్చేటట్టు చేసి ఎలిమినేట్ అయ్యేటట్టు చేసి అప్పుడు చూసుకుంటారు వాళ్ళు. అప్పటిదాకా ఓపిక పడతారు. ఎందుకంటే అదంతా కూడా రమ్స్గా ఉంటుంది, ఆట మంచిగా ఉండడానికి మజా రావడానికి అవుతుంది అని చెప్పి అట్లా ఉంచుతారు అంతే. సరే ఓకే, ఇది పక్కన పెడితే అవినాష్ తర్వాత యష్మి నామినేట్ చేసింది అని చెప్పిన కదా, అయిపోయింది. ఆ తర్వాత గంగవ్వ ఫస్ట్ విష్ణుప్రియ నామినేట్ చేసింది.
పాయింట్ బాగుంది. అంటే నీ కాలు చేతులు మంచిగా నువ్వు ఆట ఆడతలేవు, ఎందుకు సైలెంట్గా ఉంటున్నావు అంటే, వీళ్ళు సైలెంట్ అనే పదాన్ని పట్టుకున్నారు. గంగవ్వ సైలెంట్గా ఉంటుంది అంటుంది ఏంది, ఎప్పుడు సైలెంట్గా ఉంటుందని చెప్పి విష్ణుప్రియ అందరూ అంటారు ఏంది, వచ్చిన మెసేజ్లో కూడా సైలెంట్గా ఉంటున్నావు, ఫైర్ లేదు అంటున్నారు ఏంది, సైలెంట్గా ఎందుకు ఉంటుంది, చాలా అల్లరి చేస్తుంది కదా. అల్లరి కాదయ్యా, అసలు ఒక ఆర్గ్యుమెంట్లో ఉండలేదు, ఒక పాయింట్ మాట్లాడతలేదు, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు మాట్లాడతలేదు, ఈవెన్ ఆమె నామినేట్ చేసినా కానీ నవ్వు కూడా తీసుకుంటుంది, ఆమె టాస్క్లు ఆడతలేదు, ఇవన్నీ చూస్తుర్రు. వీళ్ళందరూ కలిసి విష్ణుప్రియని ఆగం చేస్తురా, పృథ్వీ, ప్రేరణ, యష్మి వీళ్ళంతా మస్తు అల్లరి చేస్తుంది కదా, ఆమె సైలెంట్గా ఉంటుంది అంటే ఏంది, నవీల్ కూడా అందరూ అల్లరి చేస్తుడు కాదు కదా, అల్లరి ఎవరు చేయాలి ఇప్పుడు, ప్రేరణ కూడా చేస్తుంది క్యూట్గా, కాకపోతే ఏంటంటే టాస్క్లు ఆడుతుంది కదా, అట్లా కంపారిజన్ ఉంటుంది అన్నట్టు, వీళ్ళకి అర్థమవుతుంది. బయట నుంచి వచ్చిన వాళ్ళు అంత నీట్గా పాఠం చెప్తున్నా, వాళ్ళు దిద్దుతున్నా, ఏదో అడ్డిపండు వచ్చి నోట్లో పెడుతున్నా కానీ వీళ్ళకి అయితే లేదు, మేము మంచిగానే ఉన్నాం కదా అంటారు. యష్మికి అంతమంది క్లాస్ పీకినా మళ్ళీ నాగమణి గంట గురించి డిస్కషన్ చేస్తుంటే టేస్టీ తేజ చెప్తాడు ప్రేరణకి అండ్ యష్మికి, ఓ నాకు ప్రేరణ అంటది, ఇప్పుడు అర్థమైంది నాకు, ఓకే ఇలా పోయిందా ఏదో ఎక్స్ప్రెషన్ చేసుకుంటే ఇట ఓకే చేసిన ఎంత ఇలా పోయిందా, యష్మిది ఇట్లయిందా అట్లయిందా అని అంటే ఇవి కూడా తప్పే అంట టేస్టీ తేజ, ఇలా చేయడం కూడా తప్పే అనగానే సప్పటికి వెళ్ళిపోతా అక్కడ తెలుసా, ప్రేరణ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది, నామినేషన్స్ అయిపోయిన తర్వాత మాట్లాడుకునేటప్పుడు టక్కున వెళ్ళిపోద్ది అంతే, ఇంకా మాట్లాడదు, ఓకే ఇది తేడా కొడుతుంది రా అనుకుంది. యష్మి నేనేం పెట్టుకోలేదు గర్జు, నేనేం చేయలేదు అంటే, ఇవన్నీ కాదమ్మా అయిపోయింది, అట్లా పోయింది గతం, ఇంకా నువ్వు మార్చుకోవాలి అంతే అని చెప్పాక కూడా వినకపోతే అట్లా వరుతూ ఉంటే టేస్టీ తేజని మాట్లాడి ఇట్లా సైలెంట్ కూడా ఇట్లా చూసుకుంటూ ఉంటాడు సీరియస్గా, ఓకే వీళ్ళు మారారు వేస్ట్ అన్నట్టుగా. గౌతమ్ కృష్ణ అయితే ముఖం మీద చెప్తాడు, మీరు మారారు, మీకోసం చెప్పినా కానీ మీరు మారారు అంటాడు. అట్లా అయింది అన్నట్టు. ఇక ఈరోజు రోహిణి నామినేషన్స్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. టేస్టీ తేజ తర్వాత రోహిణి నామినేషన్స్ ఆర్ ద బెస్ట్ నామినేషన్స్ ఫర్ దిస్ వీక్ అని చెప్పాలి. అంటే గౌతమ్ కృష్ణ పాయింట్స్ టెలికాస్ట్ చేయలేదు, కానీ గౌతమ్ కృష్ణ పాయింట్స్ కూడా సూపర్ ఉన్నాయి. హరితేజ గారి పూర్తి స్థాయిలో పాయింట్స్ టెలికాస్ట్ చేయలేదు. హరితేజ గారు ఈ వీక్ హైలైట్ నామినేషన్స్ అంటే టేస్టీ తేజ నెంబర్ 1 వస్తుంది. టేస్టీ తేజ నామినేషన్ చూసారు కదా, నిన్న రివ్యూ చేసిన దానిలో టేస్టీ తేజ నామినేషన్స్ గురించి స్పెసిఫిక్గా చెప్పిన, చాలా బాగా చేసిండు, పాయింట్ టు పాయింట్ చేసిండు, మాట్లాడ రాకుండా చేసిండు. ఎస్పెషల్లీ యష్మిని కావచ్చు, మణికంఠని, సారీ యష్మి అంటున్నా, మణికంఠని, ఎవరెవరినాయా, డాన్స్ చేయాలి, ఓకే, సీతని మణికంఠని చేసిన విధానం ఇద్దరిది కూడా సూపర్గా అనిపించింది. అండ్ యష్మికి కూడా చాలా రీజన్స్ చెప్పిండు, నువ్వు అర్థం చేసుకోవాలి, నేను చెప్పాగా చప్పట్లు కొట్టుడు కాదని కూడా చెప్పిండు. అయితే టేస్టీ తేజ పాయింట్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్న కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. సేమ్ పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ ఎపిసోడ్లో వచ్చిన పాయింట్సే, స్పెషల్గా లైవ్లో ఉండి ఎపిసోడ్లో లేని అట్లాంటివి ఏం లేవన్నట్టు. ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఎవరు నాగమణి కంటే అన్న విధానం కానీ, నువ్వు ఒకవేళ కావాల్సుకుని ఎడుతున్నావు అంటే యు ఆర్ ద గేమర్, సూపర్, కంగ్రాచులేషన్. నువ్వు లేదు అనుకోకుండా వస్తుందంటే కనుక మార్చుకో, దట్స్ ఇట్. ఎందుకంటే నువ్వు మరీ టూ మచ్గా చేస్తున్నావు, ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు అంటే ఓకే, కానీ కంటిన్యూగా అదే అంటే కనుక బాగుండదని. అండ్ రోహిణి నామినేషన్ పాయింట్స్, రోహిణి ఒక్కటి వచ్చేసి విష్ణుప్రియ నామినేట్ చేసింది, ఎంజాయ్ చేయాలి. ఏం ఎంజాయ్ చేయాలి, ఇక్కడ ఉన్నదంతా ఎంజాయ్ చేయాలి, గేమ్ని ఎంజాయ్ చేయాలి, టాస్క్ని ఎంజాయ్ చేయాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి. నీకు నువ్వు పర్సనల్గా ఎంజాయ్ చేయడానికి రాలేదు ఇక్కడికి అని ఒక మాట చెప్పింది. నాకైతే లిటరల్లీ ఈ పాయింట్ నా మనసులో ఉందబ్బా. ఇఫ్ ఇన్ కేస్ నేను అక్కడ నామినేషన్ చేసే పర్సన్ అయితే ఈ పాయింట్ చెప్దాం అనుకున్నా. విష్ణుప్రియ నువ్వు నీలా ఉన్నా అంటే, నీలా ఉండేది ఉంటే బయట ఉండు, నీలా ఉండద్దు ఇక్కడ. నీలా ఉంటూ బిగ్ బాస్ హౌస్లో ఏం చేయాలో గది చేయాలి. బిగ్ బాస్ హౌస్లో ఉన్న పర్టికులర్ సిచ్యువేషన్కి నువ్వు నీలా ఎలా రియాక్ట్ అవుతావు గది, అంతే కదా. అంతకుమించి నేను నాలాగున్నా అని చెప్పి నువ్వు బయట చేసే పనులన్నీ కూడా, అంటే ఫ్రెండ్స్తో తిరిగినట్టు, లేదంటే ఒక ఫ్లర్టింగ్, ఇట్లాంటిదంతా కూడా బయట చేసుకునేటివన్నీ ఇక్కడ చేస్తే కాదు కదా. ఇదివరకు సీజన్లలో వర్కౌట్ అయినాయి అని పాయింట్ కూడా మాట్లాడింది నిన్న గౌతమ్ కృష్ణతోటి. ఇదివరకు సీజన్లో ఎవరు కూడా కనెక్షన్ నడిపించలేదా, లాస్ట్ దాకా రాలేదా, వాళ్ళు విన్నర్లు కాలేదా అని అంటది. కనెక్షన్లు నడిపిస్తే విన్నర్ అవుతావు అని చెప్పి కనెక్షన్ పెట్టుకున్నావు నువ్వు అన్న పాయింట్ వచ్చింది నాకు, అది టెలికాస్ట్ చేయలేదబ్బా. ఓకే, నెక్స్ట్ రోహిణి విష్ణుప్రియ నా పాయింట్ తోటి చెప్పింది, నువ్వు ఎంజాయ్ చేయాలంటే ఏంటంటే ఇక్కడ ఉన్న గేమ్స్ని ఎంజాయ్ చేయి, నువ్వు ఎట్లా ఆడతావు, నువ్వు ఎట్లా మాట్లాడతావు వాటి గురించి, అది బిగ్ బాస్ అని చెప్పి గట్టిగానే క్లాస్ పీకింది. అండ్ అసలు రోహిణి ఎంత తెలియగలదంటే సేమ్ టేస్టీ తేజ లాగా, లాస్ట్కి ఈ ఓజీ వాళ్ళు రాయల్ వాళ్ళని నామినేట్ చేయాలి అన్నప్పుడు అక్కడ గంగవ్వ పేరు వచ్చింది, నైని భవాని పేరు వచ్చింది, గౌతమ్ కృష్ణ పేరు వచ్చింది, మెహబూబ్ దిల్సే పేరు వచ్చింది, రోహిణి పేరు కూడా వచ్చింది, కానీ టేస్టీ తేజ పేరు రాలే. ఒకసారి వచ్చింది, ఒకరెవరు అన్నారు,
నాగమణి కంటే అన్నాడు టేస్టీ తేజ నామినేట్ చేద్దామని, ఎందుకంటే ఆయన నామినేట్ చేసింది కాబట్టి టిట్ ఫర్ టాట్ ఇద్దాం అనేది ఎవరికైనా ఉంటుంది, ఏ మనిషికైనా ఉంటుంది, అదే ఇద్దామని అనుకున్నాడు. కానీ ఎవరు పెద్దగా అనలేదు, లేదు బాగానే చేసిన నామినేషన్స్ అని చెప్పి అన్నారు. ఇక్కడ రోహిణి చెప్తుంది, తేజ అంటాడు నన్ను నామినేట్ చేస్తారు కావచ్చు వాళ్ళు, ఏమైద్దో అన్నట్టుగా అంటాడు. అనగానే రోహిణి ఉండి వాళ్ళు నిన్ను తప్ప ఎవరినన్నా నామినేట్ చేస్తారా, ఎందుకంటే నువ్వు నాగమణి కంటే నామినేట్ చేసినావు, అక్కడ ఉన్న హౌస్ మేట్స్ అందరికీ నువ్వు దేవుడివి రా, ఇప్పుడు నిన్నెవడరా నామినేట్ చేసేది అని చెప్తుంది. చాలా తెలుగులోడు రే నీ గురించి తెలిసిరా నాకు అంటది రోహిణి. సో దట్స్ ద మ్యాటర్. కాబట్టి టేస్ట్ తేజని ఎవరు నామినేట్ చేయరు, సూపర్ పాయింట్ అది. అండ్ ఇంకోటి రోహిణి సెకండ్ నామినేషన్, అది ఫస్ట్ నామినేషన్ ఎవరిని చేసిందంటే యష్మిని చేసింది, సెకండ్ నామినేషన్ విష్ణుని చేసింది. యష్మిని నామినేట్ చేసిన పాయింట్కి యష్మి మాట్లాడలేకపోయింది. ఎట్లాంటి పాయింట్ అంటే, యష్మి నువ్వు తప్పు చేయొచ్చు, లేదు నువ్వు ఎవరైనా తప్పు చేస్తుంటే చూడొచ్చు, కానీ నువ్వు వేరేటోళ్ళని తప్పు చేయని ప్రోత్సహిస్తున్నావు చూడు, అది కరెక్ట్ కాదని పాయింట్ తోటి స్టార్ట్ చేసి పృథ్వీ అండ్ నబీల్ వీళ్ళిద్దరూ ఒక టాస్క్ ఆడారు, అందులో పృథ్వీ ఓడిపోయాడు. అంటే పృథ్వీ ఓడిపోతే నువ్వు ఏడ్చినావు, ఎందుకు ఏడ్చినావు? పృథ్వీ ఏడిపోతే నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు, సరే ఏడ్చినావు అనుకుందాం, ఫ్రెండ్ అనుకుందాం, ఏడ్చి ప్రేరణని తప్పుడు డెసిషన్ తీసుకున్నావు అని చెప్పి ఎందుకంటావు అంటే నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాదని చెప్పలేదు అని యష్మి అన్నది. అంటే నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకున్నాడని నువ్వు ఎంతలే, కానీ నువ్వేమన్నావు తెలుసా, ఆమెను రాంగ్ డెసిషన్ చెప్పమని అంటున్నావు, ఆమెను రాంగ్ చేయమని నువ్వు ప్రోత్సహిస్తున్నావు, అది కరెక్ట్ కాదు అని. అంటే నేను అట్లా చేయలేదు ఇట్లా చేయలేదు మాట్లాడడం ట్రై చేసింది. హైలైట్ ఏంటంటే యష్మి ఇంతమందితో కూడా ఆర్గ్యూ చేయడానికి, డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది చూడు, దట్ ద గ్రేట్ థింగ్ ఫ్రమ్ యష్మి అని చెప్తా. ఎవరు వచ్చి నామినేట్ చేసినా వాళ్ళతో ఆర్గ్యూ చేస్తుంది చూడు రీ, ఇది తెలియని తనం అనాలి. యాక్చువల్లీ ఇక్కడ రియలైజ్ అయిపోయి ఓ ఇన్ని తప్పులా, ఇన్ని నేను మిస్టేక్లు చేసిన, సో ఇక్కడ నుంచి నేను అవి చెయ్యను అని ఒక్కసారి నామినేషన్లో అనేసి, అంటే అఫ్కోర్స్ లాస్ట్కి అంటదిలే నేను రియలైజ్ అవుతా, నేను మార్చుకుంటా ఇవన్నీ చెప్పినవన్నీ కూడా అని ఒకసారి అంటది. కానీ పూర్తిగా ఏదో కంప్లీట్గా సరెండర్ అయిపోయినట్టు, రియలైజ్ అయిపోయినట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ తోటి అప్పుడప్పుడు ఏడుస్తుంది మహా అన్నట్టు కైండ్ ఆఫ్ చూపిస్తుంది కదా, అట్లా చూపించి డల్ అయిపోయి సైలెంట్గా పోయి కూర్చోండి. రేపటి నుంచి అసలు ఏ మిస్టేక్ చేయకుండా ఆడడానికి ప్రయత్నం చేసినా కానీ టాప్ అయ్యి అంతే అట్లా ఉంటుంది. ఎట్లా నెగిటివిటీ బాగా వచ్చిన వాళ్ళు పాజిటివ్గా మారితే కనుక హైలైట్ ఉంటుంది. ఇప్పుడు నాగమణి కంటే కంప్లీట్ ఏడుపు బంద్ చేసి టాస్క్ల మీద ఫోకస్ చేస్తే మనం ఏమంటాం, మా దేవుడు నువ్వేనయ్యా మా కోసం పుట్టావయ్యా అంటావా లేదా, ఆ టైప్లో ఉంటుంది అన్నట్టు. సో యష్మి అట్లా మారితే భలే ఉంటుంది, కానీ అదేముండదు ఆమెకి, అదే ఆమె అన్వాంటెడ్లీ అనుకోకుండా అన్కాన్షియస్గా ఇష్టం ఉన్నట్టుగా ఎక్స్ప్రెషన్స్ బిహేవియర్ అదంతా ఉంటూనే ఉంటుంది. అయితే ఇక్కడ నువ్వు డెసిషన్ మార్చాలని ట్రై చేస్తాను, ఆయన పృథ్వీ ఓడిపోతా అంటే పృథ్వీ ఆడితే గేమ్ ఆడినట్టు, లేదంటే నబీల్ గేమ్ ఆడలేదా, నబీల్ ఏమన్నా చాపుకొని కూర్చున్నాడా ఇట్లాంటి మాట్లాడినారు కదా, అక్కడ యష్మి మాట్లాడలేకపోయింది. అంత పీక్స్లో రోహిణి ఆడుకుంది, ర్యాగ్ చేసి మాస్ ర్యాగింగ్ అంటారు అది చేసింది. సో రోహిణి సూపర్ నామినేషన్ చేసింది. అవినాష్ ఒకటైతే వరస్ట్, మహబూబ్ దిల్సేని పృథ్వీని నువ్వు ఆడలతో ఆడినావు అన్నాడు. ఆడలతో ఆడటమైందే, ముగ్గురు ఆడలతో ఆడినావు, అది కరెక్ట్ కాదు, అలాగే ఏమైనా దెబ్బలు లాగితే పాపం కదా అంటాడు. ఆల్రెడీ ఒక సీజన్ చూసి హర్యానా లాంటి కంటెస్టెంట్ని చూసి, అంటే హారిక లాంటి కంటెస్టెంట్ని చూసి ఇన్ని సీజన్స్ చూసిన తర్వాత, ఆయన ప్రేరణ యష్మి ఆడిన విధానాన్ని చూసిన తర్వాత పృథ్వీతోటి నువ్వు లేడీస్ తోటి ఆడినావు, నువ్వు ఆ టాస్క్ తప్ప ఇంకేమన్నావు, ఆ బెలూన్ టాస్క్ ఒకటి ఆడినావు, ఆ రెండు తప్ప ఇంకేమన్నావు అని పృథ్వీ అంటే ఒక మంచి గేమర్ అనడం కరెక్ట్ కాదు. అంటే గేమ్ గురించి ఏ అవగాహన లేకుండా, అంటే ఒక పాయింట్ చెప్పిండు, నేను ఎపిసోడ్లు అయితే చూడలేదు, అప్పుడప్పుడు చూసిన, కొన్ని ఎపిసోడ్లు సగం చూసినా అని అన్నాడు. అట్లాంటప్పుడు ఇంత స్ట్రాంగ్గా లేడీస్ అనే పాయింట్ని పెట్టి అసలు నామినేట్ చేసేదే కాకుండా అనిపించింది. సో ఈ టైప్లో ఇవాళ నామినేషన్స్ ఎపిసోడ్ కంటిన్యూ అవబోతుంది. అండ్ నిన్నటి వాటిలలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, హరితేజ గారిది అండ్ గౌతమ్ కృష్ణది సూపర్ ఉంది, అది మిస్ అయిన పాయింట్స్ అని కూడా పొద్దుగల ఒక వీడియో చేసి చెప్పేసిన. అండ్ టేస్టీ తేజ నామినేషన్స్ అయితే అల్టిమేట్ ఉండే, దాని గురించి మనం నిన్ననే మాట్లాడుకున్నాం. నాగమణి గంటన అయితేంది అండ్ సీతన్ అయితేంది అసలు మాట్లాడలేదు, కంప్లీట్గా పాయింట్ టు పాయింట్, అంటే పర్ఫెక్ట్గా చూసి, అంటే ఎపిసోడ్స్ చూసి ఒక రివ్యూ చేసినట్టుగా రివ్యూ చేసింది అనిపించింది. సీత టాపిక్లో అయితే అన్ఫిట్ని తీసేయాలన్నప్పుడు నువ్వు రెండు రకాలుగా బిహేవ్ చేసినావు, క్లారిటీ ఆఫ్ థాట్ మిస్ అయింది అని చెప్పిన విధానము. ఎందుకంటే బిగ్ బాస్ అడగంగానే మణికంఠ పేరు చెప్పినావు, అంతకంటే ముందు నిన్ను నువ్వే సాక్రిఫైస్ చేసుకుంటా అన్నావు, రెండు రకాల మాటలు మార్చినావు, క్లారిటీ ఆఫ్ థాట్ లేదనడం. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే బ్యాలెన్స్ గేమ్లో నైనికని పంపాల్సింది నువ్వు నైనికని పంపకుండా మణికంఠను పంపినావు, ఎందుకంటే బ్యాలెన్స్ అనేది డాన్సర్స్కి బాగా వస్తుంది. ఇలాంటి క్రేజీ పాయింట్స్, అసలు ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పాయింట్స్ సీత ఆర్గ్యూ చేయడానికి డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తే వర్కౌట్ కాదు, ఎందుకంటే అంత వ్యాలిడ్ పాయింట్స్ పెట్టిండు.
టేస్టీ తేజ నాగమణికంట విషయంలో కూడా వ్యాలిడ్ పాయింట్స్ పెట్టండి. ఎవరికి లేవురా కష్టాలు, ఇక్కడ చేతులు ఎట్టండి కష్టాలు లేని వాళ్ళు అసలు ఓపెనింగే బ్లాస్ట్, చేతులు ఎత్తండి అయ్యా ఇక్కడ ఎవరెవరి కష్టాలు లేవో అన్నాడు. ఎవరికైనా లేకుండా ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఒకసారి చెప్పు అయ్యో అంటారు, రెండోసారి చెప్పు పాపం అంటారు, మూడోసారి చెప్పు అయ్యో పాపం బాగా ఫీల్ అవుతుంటారు, నాలుగోసారి చెప్పు ఏంద్రయ్యుడు పద్దాకలు ఇదే చెప్తున్నట్టు అని కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలి. నువ్వు గేమర్ అయితే ఓకే, నువ్వు కావాలని చేసి సింపతి గెయిన్ కోసం గేమ్ ఆడినావంటే ఓకే, కాదు నేను న్యాచురల్గా వచ్చిందంటే మార్చుకో అని చెప్పి. సెకండ్ పాయింట్ అని చెప్పి సీత పేరు బెస్ట్ ఫ్రెండ్ అన్నావు, సీత పేరు చెప్పలేదు అంటే సీత నాకు బెస్ట్ ఫ్రెండ్ కాదుగా అన్నాడు, అక్కడ దొరికిపోయాడు. మరి ఆ టాస్క్లో నా ఫ్రెండ్ అని అన్నావు అంటే ఆ తర్వాత నాకు ఫ్రెండ్షిప్ పోయింది అన్నాడు. అరే ఆ రోజు తెల్లారి రోజు ఒకటే రోజు గ్యాప్, ఒక రోజుకి నీకు ఫ్రెండ్షిప్ పోయింది అని చెప్పి అంటే ఇంకేం మాట్లాడడానికి లేదు. కంప్లీట్లీ ఎక్స్పోజ్ చేసిండు మణికంఠని, కానీ మణికంఠ ఫ్యాన్స్కి నచ్చదు, కానీ ఇది వాస్తవం బేసిక్గా. అండ్ నీ గురించి నాకు బయట తెలుసు, నాకు అంతా తెలుసు, అంటే నేను నా లైఫ్ నా ప్యూర్గా నేను బయటికి రావాలి, నా ట్యాగ్లు అనుకోవాలి, ఇవన్నీ మాట్లాడుతుంటే యు ఆర్ లివింగ్ ఏ గ్రేట్ లైఫ్, నీ లైఫ్ ఏందో ఇక్కడ చూసాం బయట చూసాం, ఇక్కడ చెప్పిన దానికన్నా మంచిగా చూసి వచ్చాం కాబట్టి చెప్తున్నాం అన్నాడు. సో ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ ఆఫ్ మణికంఠ, సో అది అద్దరగొట్టిండు. అండ్ మెహబూబ్ దిల్సే వరస్ట్ నామినేషన్స్, కనెక్షన్ అవ్వట్లేదు, నేను పెట్టిన ఎఫర్ట్స్ పెట్టినా రాలేదు, యష్మి దగ్గర నుంచి వెల్కమింగ్ రాలేదు, సీత దగ్గర నుంచి వామ్ వెల్కమ్ రాలేదు, ఇవన్నీ చెప్పిండు. అవన్నీ కూడా ఆయనకే బెడిచికొట్టి అందరూ మళ్ళీ మెహబూబ్ దిల్సేని నామినేట్ చేస్తారు. అండ్ గంగవ్వ ఎందుకు నామినేట్ అయింది అనేది మనం మాట్లాడుకోవాలి. గంగవ్వకి యాక్చువల్ నబీల్కి కొంచెం అనిపించినట్టుంది గంగవ్వ విషయంలో. యష్మి నామినేట్ చేసిన పాయింట్ ఏంటంటే అది నబీల్కి సంబంధించిన పాయింట్. గంగవ్వ యష్మి నామినేట్ చేస్తుంది, విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది. విష్ణుప్రియకి ఏంటంటే పని ఏంది టాస్క్లు ఆడతలేవు, సపరేకున్నావు, ఏంది బిగ్ బాస్కి లాసత్తాంది, చూసేటోళ్ళు బగ్గ ఏది చెప్తుంది, చూసేటోళ్ళు బగ్గ తగ్గివేరు, అమెరికాలో ఉన్న వాళ్ళు ఆడాడ బయట దేశాల్లో ఉన్న వాళ్ళని చూస్తేనే కదా వచ్చేది, వాళ్ళందరూ చూడాలంటే మనం బగ్గ ఆడాలి, మనకు 10 రూపాయలు వస్తాయి, ఇది మంచిగా ఆడితే మంచిగా చూస్తేనే, ఇది మంచిగా నడుతుంది కాబట్టి గింత పెద్ద ఇల్లు కడతాడు, బిగ్ బాస్ హౌజులు కడతాడు, హౌజులు కట్టినప్పుడు ఎంత పైసలు కావాలి, మనం ఎంత బాగా చేయాలి, ఆడాలి, కాళ్ళు రెక్కలు ఇవ్వాలి, ఇంకో చక్కగా మంచిగా ఆడాలి అని చెప్తే నేను ఆడుతున్నా 40,000 కూడా నా త్రూయే వచ్చినాయి అది ఇది అని చెప్పి విష్ణుప్రియ డిఫెండ్ చేసుకున్నది. ఆ తర్వాత యష్మిని పాలు ఇవ్వలేదు, మమ్మల్ని చాక్లెట్లు ఇస్తలేరు, పాలు దాచిపెట్టుకుంటారు అనే పాయింట్ మీదకి నామినేట్ చేసింది. అది ఒక బిస్కెట్ పాయింట్ యాక్చువల్, అది వ్యాలిడ్ పాయింట్ కాదు. ఎందుకంటే ఇది ఈ సీజనే ఫుడ్ మీద నడుతున్న సీజన్ కాబట్టి ఇందులో ఫుడ్ ఇవ్వలేదు అన్న పాయింట్ పెట్టడానికి కూడా కరెక్ట్ పాయింట్ కాదు, ఆ పాయింట్ మీదకి వెళ్ళి చేసింది. అండ్ ఇక ఇక్కడనే ఈ పాయింట్ దగ్గరనే నబీల్ వాళ్ళు అండ్ మిగతా వాళ్ళంతా కూడా హట్ అయ్యారు. గంగవ్వకి పొద్దుగాల చాయ్ ఇచ్చినాం, ఇప్పుడు సాయంత్రం కూడా చాయ్ ఇచ్చినాం, వాళ్ళ టీం వాళ్ళకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మాకు అన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం, కాకపోతే ఈమెకి ఇట్లాంటి పాయింట్లు పెట్టింది మాకు నచ్చలేదు, మేము ఇయ్యంగా కూడా ఈమె అర్థం చేసుకోకుండా మమ్మల్ని పాలు ఇవ్వలేదు పెరిగి ఇవ్వలేదు అని చెప్పి నామినేట్ చేస్తుంది అనే పాయింట్ తోటి నామినేట్ చేశారు. కానీ గంగవ్వని ఆ పాయింట్తో కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. సీత అప్పటికి మొత్తుకుంటుంది, నో గంగవ్వని చేయడం కరెక్ట్ కాదు, గంగవ్వని చేయడం కరెక్ట్ కాదు అంటుంది. 2 లాజిక్లు ఉన్నాయి. ఒక లాజిక్, గంగవ్వని చేస్తే గంగవ్వ సేవ్ అవుతుంది, గంగవ్వ ప్లేస్లో వేరేటోళ్ళు ఎలిమినేట్ కావాల్సి వస్తుంది. గంగవ్వ ప్లేస్లో వేరేటోళ్ళని చేస్తే రిస్క్లో వేరేటోళ్ళని పెట్టినట్టు అవుతుంది. ఇప్పుడు గంగవ్వ ప్లేస్లో గౌతమ్ కృష్ణ సేవ్ అయిపోతాడు, రోహిణినో లేదా ఇంకెవరన్నా పెట్టినా కానీ వాళ్ళ క్లాన్ నుంచి. ఇప్పుడు గంగవ్వ ఉంది, నైని పవన్కి షీల్డ్ వచ్చేసింది, గౌతమ్ ఉన్నాడు, మెహబూబ్ దిల్సే ఉన్నాడు, రోహిణి ఉంది, హరితేజ ఉన్నారు, అండ్ అవినాష్ ఉన్నాడు, అవినాష్ సేవ్ అయిపోతాడు ఈజీగా. సో ఇక్కడ రోహిణి పెట్టుకోవచ్చు, అంటే బిగ్ బాస్ ఆడియన్స్ పరంగా ఎక్కువ కనెక్టివిటీ లేదు, 3 వారాలకి పోయింది కాబట్టి బిగ్ బాస్ లవర్స్ దగ్గర నుంచి తక్కువ ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి పెట్టుకోవచ్చు. సో ఇట్లా వేరే ఛాన్స్ వాళ్ళు పెట్టుకునేటోళ్ళు, గంగవ్వ అనే ఛాన్స్ అనవసరంగా తీసుకున్నట్టుగా అనిపించింది. అంటే సీత వద్దన్నది, కానీ అందరూ కూడా గంగవ్వ అన్నారు. ఎందుకంటే గంగవ్వ పాయింట్లు పెట్టడం కరెక్ట్ కాదు. పొద్దుగాల చాయ్ ఇచ్చినాం, సాయంత్రం చాయ్ ఇచ్చినాం ప్రేరణ, పొద్దుగాల చాయ్ ఇచ్చినాం, సాయంత్రం చాయ్ ఇచ్చినాం, యష్మి నన్ను నామినేట్ చేసింది ఆమె పాల కోసం అని చెప్పి ఆమె అందరూ కూడా గంగవ్వ అన్నారు. కానీ గంగవ్వ కంటే వేరే వాళ్ళు బెటర్ చాయిస్ అనేది సీతకు ఉంది. ఎందుకంటే ఇప్పుడు డేంజర్లో ఉంది ఎవరు? సీత. అల్టిమేట్గా అక్కడ ఉన్న వాళ్ళల్లో గంగవ్వ సేవ్ అయిపోద్ది ఆటోమేటిక్గా ఇంకెవరు? 1 సెకండ్ పోయమ్మ, గిన్ని పేజీలు రాసింది చూడయ్యా. విష్ణుప్రియ సేవ్ అయిపోద్ది, ఎందుకంటే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంటుందని. ఇక డేంజర్లో ఉండాల్సింది ఎవరు? పృథ్వీ, నేను అండ్ యష్మి, మెహబూబ్ దిల్సే. ఎందుకు ఇంకొకరిని కూడా పెడితే బెస్ట్ చాయిస్ ఉంటుంది కదా తన ఉద్దేశం. ఇక్కడ చేస్తే ఇప్పుడైతే సీత ఖచ్చితంగా నబీల్ విషయంలో హట్ అయిపోతుంది అనుకుంటుందా. ఎందుకు అసలు నువ్వు గంగవ్వ ఛాన్స్ తీసుకున్నావు, ఆమె బదులుగా వేరే వాళ్ళని తీసుకుంటే కనుక ఓటు బ్యాంక్లో మార్పులు ఉండొచ్చు ఏమో అనే ఫీలింగ్ వస్తుంది కదా బయటకు వచ్చినాక. ఎందుకంటే గంగవ్వ టాప్లో ఉంది,
గంగవ్వ టాప్ ఓటింగ్ తోటి ఉంది అంతే. గంగవ్వని అందరూ ఎంకరేజ్ చేస్తారు. వద్దన్నా కానీ అక్కడ గంగవ్వ ఫోటో కనబడి అయ్యే పాపం గంగవ్వకి వేద్దాం రా పోయి కామెడీ చేస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది. టాస్క్ కూడా ఆడింది రాగానే ఆటోమేటిక్ ఓట్లు పడతాయి. సో ఇది నామినేషన్కి సంబంధించిన లైవ్లో ఉన్న కొన్ని అప్డేట్స్ ముచ్చట్లు. ఇందులో ఎపిసోడ్లో మ్యాక్సిమం వేస్తారు. వేయకపోతే కనుక నిన్నటి దానిలో అయితే మ్యాక్సిమం వేసిర్రు అండ్ ఈరోజు దానిలో కూడా మ్యాక్సిమం వేస్తారు. వేయకపోతే ఎందుకంటే ఇలా లైవ్లో పొద్దుగాల నుంచి ఫన్ టాస్కులు ఏది నోట్లో వాటర్ పోసుకొని నవ్విచ్చే టాస్కు ఇట్లా రకరకాల టాస్కులు జరుగుతున్నాయి. ఆ అప్డేట్ల ప్రకారంగా కూడా చాలా టాస్కులు ఉన్నాయి అండ్ హోటల్ టాస్క్ పెట్టబోతున్నారని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. సో ఇవన్నీ ఫన్ టాస్కులతో నిండిపోతుంది కాబట్టి అంటే ఇక్కడ ఎంటర్టైన్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండేసరికి ఫన్ టాస్క్ని మనకి మళ్ళీ తీసుకొస్తున్నాడు బిగ్ బాస్. హోటల్ టాస్క్ పెడితే అందులో అవినాష్ బాగా ఎంటర్టైన్ చేయగలుగుతారు, రోహిణి చేయగలుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడే ఫన్ టాస్క్లు పెడితే బాగుంటుందని చెప్పి ఫన్ టాస్క్ డిజైన్ చేశారు. బాగానే ఉంటుంది. ఈ వారం అంతా కూడా బాగానే ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది, బోర్ కొట్టకుండా ఉంటుంది. కాకపోతే కామెడీ కాబట్టి మనం దాన్ని ఇంకా కామెడీగా చెప్పడానికి కష్టం అవుతుంది. సీరియస్ టాపిక్ని కూడా మనం కామెడీ చేయొచ్చు కానీ కామెడీని మళ్ళీ కామెడీ చేయడానికి కష్టం అవుతుంది. సో చూద్దాం. సో ఇవాళ ఎపిసోడ్ అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. దయచేసి అందరూ కూడా ఖచ్చితంగా చూడండి. దాని తర్వాత మనం ఎర్లీగా రివ్యూ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్ని రోజులు అంటే మైక్ ప్రాబ్లం ఉండేది. ఆ మైక్ ప్రాబ్లం వల్ల మనం చాలా సఫర్ అయినాం. ఇప్పుడు మైక్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. నాయిస్ రిమూవర్ కూడా ఉంది ఇందులో. నాయిస్ రిమూవర్ కూడా చాలా బాగుంది. అండ్ మన దగ్గర బెస్ట్ అంటే రాడ్ మైక్ ఉంది మన దగ్గర. అయితే అది నేను యూజ్ చేయలేదు ఎందుకంటే నా వాయిస్ అవుట్కి అది మైక్ సెట్ అవుతలేదు. కాబట్టి రాడ్ మైక్ నెంబర్ 1. ఇక రాడ్ అంటే నెంబర్ 1. అది ఎవరికైనా కావాలంటే కనుక సెకండ్లో సేల్ చేస్తా. ఎవరైనా యూట్యూబర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాడ్ మైక్ కావాలంటే నాకు రాడ్ మైక్ సెట్ కాలే. 900 రూపాయల బోయా వైర్ మైక్ సెట్ అయింది. ఇప్పుడు ఇది కూడా బోయాదే, చిన్నది, తక్కువ బడ్జెట్లోది. ఇది సెట్ అయింది. అదే హై క్వాలిటీ మైక్ అది నాకు సెట్ అవుతుంది. అంటే నా వాయిస్ లో ఉంటుంది, చాలా చిన్న వాయిస్ ఉంటుంది. గట్టిగా అరవలేను నేను. అంటే గట్టిగా అరిస్తే ఏంటంటే గొంతు పగులుతుంది, అంతకు మించి ఇంకేముండదు. సో అట్లాంటి వాయిస్ నాది కాబట్టి నాకు సెట్ కాలేదు. కానీ చాలా వరకు ప్రొఫెషనల్గా యూజ్ చేసేది రాడ్ మైక్. అది 30,000 రూపాయల మైక్, 33,000 రూపాయలు పెట్టుకున్న మైక్. అది నెంబర్ 1 అమెజాన్ నుంచి తీసుకున్నదే. సో మంచి క్వాలిటీ. మీకు ఎవరికైనా కావాలంటే సెకండ్లో సేల్ చేస్తా. ఇంట్రెస్ట్ ఉండి సెకండ్లో సేల్ చేస్తా అనగానే 30,000 తీసుకొచ్చి 3 రూపాయలకి ఇస్తాను కాదు. అది వాడింది అంతా కరెక్ట్గా 5-6 సార్లు వాడిన అంతే, అంతకుమించి ఎక్కువ సార్లు వాడలే. బ్రాండ్ న్యూ మైక్ ఎవరికైనా కావాలి అంటే మరి సగం కంటే కొంచెం ఎక్కువ రేటుకి ఒక 20,000 వరకు ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఎవరికైనా రాడ్ మైక్ వాడాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ గారు ప్లీజ్. రాడ్ మైక్ కావాలి, బ్రాండ్ న్యూ, 7 సార్లు వాడింది మాత్రమే. దానికి సంబంధించిన కేబుల్స్ అన్నీ ఉన్నాయి, దానికి సంబంధించిన స్లిప్పులు ఉన్నాయి, దానికి సంబంధించిన పౌచ్ ఉంది, 2 రిసీవర్లు, ఒక రిసీవరు, 2 మైక్స్ అంతే అంటారా, అవి అన్ని కేబుల్స్ సర్వం ఉన్నాయి దానికి సంబంధించినవి. అంతా కూడా ఇచ్చేస్తా. దాన్ని నేను వాడలేదు, నా వాయిస్కి సెట్ కాలేదు అంతే. అందరికీ అన్నీ సెట్ అవుతాయని లేదు కాబట్టి చెప్తున్నా. దానిలో ఫాల్ట్ ఏం లేదు, దానిలో నెగిటివ్ ఏం లేదు. కాకపోతే నా వాయిస్కే సెట్ అవుతలేదు. అందుకని చెప్పి ఉంచుకొని ఏం చేస్తా చెప్పు, మురిగిపోతాయి. ఇప్పటికే 2 వైర్ మైకులు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, లోపల ఒకటి ఉంది, కింద బాక్స్ లోపల. ఈ 2 వైర్ మైకులు, ఇప్పుడు ఈ మైకు ప్లస్ రాడ్ మైకు, ఇన్ని మైకులు ఏం చేసుకుంటే చెప్పు, నెత్తికేసి కొట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. సో అందుకని చెప్తున్నా, ఎవరికైనా కావాలంటే చెప్పుర్రి, సేల్ చేస్తా. ఉండి వేస్ట్ చేసుకోవడం కంటే ఎవరికైనా ఉపయోగపడుతుంది. బయట కొనాలంటే 30,000 అవుతుంది, మన దగ్గర అయితే 20,000 వస్తుంది. అది ఓకేనా. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, బై. స్వాతి పికిల్స్.